అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా ఏప్రిల్ 19, 2026 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం, సాగరం 3 అక్షరాలు రావాలన్నారండి. సముద్రం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుంది. తర్వాత 2 నిలువు, ముక్కు పుడక లాంటిది, నాసికాభరణం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ముక్కెర సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం, నాగలి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి అరక సరిపోతుందండి. తర్వాత 14 నిలువు, చెత్త 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కసవు సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం, ధైర్యవంతురాలైన స్త్రీ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సబల సరిపోతుందండి. తర్వాత 3 నిలువు, పుష్కరిణి కోనేరు 5 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 4వ అక్షరంగా వచ్చింది కాబట్టి తిరుకొలను అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. ప్రతి ఆదివారం నేను పదకేలీలు పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి. అలాగే ఈ వారం నేను క్లూస్ ఆధారంగా తెలుసుకున్న కొత్త పదాలలో తిరుకొలను అనేది పుష్కరిణి యొక్క పర్యాయపదం అని తెలుసుకున్నాను. అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు పదకేలి పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 8 అడ్డం, గ్రామం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రు 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి ఊరు సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం, నూతన వధూవరుల సంసారం 5 అక్షరాలు రావాలన్నారు. మనకు కో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కొత్త కాపురం సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం, కవిత్రయంలో 2వ వారు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తీ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి తిక్కన సరిపోతుందండి. తర్వాత 4 నిలువు, వసంతం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నన్నకారు సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం, రామానాయుడు రానా అయితే నరేంద్ర మోదీ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి నమో సరిపోతుందండి. నరేంద్రలో మొదటి అక్షరం నా, మోదీలో మొదటి అక్షరం మో, నమో సరిపోతుందండి. తర్వాత 10 నిలువు, గడ్డి లేదా కట్టెల వంటి వాటి పెద్ద కట్ట 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మోపు అన్న పదము మనం 9 అడ్డం 15 నిలువు అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 22 అడ్డం, స్తుతి పొగడ్త 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ను మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నూతి సరిపోతుందండి. తర్వాత 23 నిలువు, భుజించు ఆరగించు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తీ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తిను సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం, లలాటం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ను మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నుదురు సరిపోతుందండి. తర్వాత 28 నిలువు, చిన్న కుండ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దుత్త సరిపోతుందండి. తర్వాత 24 నిలువు, ప్రవహించు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రు 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి పారు సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం, క్షీరం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పాలు సరిపోతుందండి. తర్వాత 16 నిలువు, వర్ణాలు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రమ్ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రంగులు సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం, జ్ఞాపకం చిహ్నం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి గుర్తు సరిపోతుందండి. తర్వాత 13 నిలువు,
కోపం మూతి ముడుచుకు కూర్చోవడం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అలక సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం క్షామం కాటకం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కరవు సరిపోతుందండి. తర్వాత 21 నిలువు రాత్రి నిష 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రజని అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం అతివా 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరం రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి వనిత సరిపోతుందండి. తర్వాత 30 నిలువు ఈడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వయస్సు సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం ఈ మకుటంతో ఒక శతకం ఉంది మంచి బుద్ధి కలిగిన అని అర్థం 3 అక్షరాలు రావాలన్నారు. మంచి బుద్ధి కలిగిన అంటే సుమతి సరిపోతుందండి. సుమతి అనేది ఒక శతకం కూడా ఉంది కాబట్టి 37 అడ్డం సుమతి సరిపోతుందండి. మనకు సు కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 38 నిలువు మట్టి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మన్ను సరిపోతుందండి. తర్వాత 31 నిలువు ఒక నది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది, అలాగే తీ 3 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తపతి సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం గరుత్మంతుడు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పక్కిరాయ అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. పక్కిరాయ అనేది గరుత్మంతుడి యొక్క పర్యాయపదం అని తెలుసుకున్నాను. తర్వాత 32 నిలువు అద్దె బాడుగా 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి కిరాయి సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం వేలి కొన నుంచి మోచేతి వరకు కొలత 2 అక్షరాలు రావాలన్నారు. మూర సరిపోతుందండి. తర్వాత 6 నిలువు లక్ష్మి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రమ అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం నారదుడి వీణ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి మహతి సరిపోతుందండి. తర్వాత 12 నిలువు ఏనుగు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు హా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి హస్తి అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 7 నిలువు భార్య 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తి రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి సతి సరిపోతుందండి. తర్వాత 19 నిలువు భావన ఆలోచన 3 అక్షరాలు రావాలన్నారు. మనకి ఇక్కడ తలపు అన్న పర్యాయపదం అయితే సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం స్వప్నం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా రెండో అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి కళ సరిపోతుందండి. తర్వాత 25 నిలువు ఉత్పలం 3 అక్షరాలు రావాలన్నారు. మనందరికీ తెలిసిందే ఉత్పలం అంటే కలువ, మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చేసిందండి కాబట్టి 25 నిలువు కలువ సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం దైవం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లు రెండో అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి వేలుపు సరిపోతుందండి. తర్వాత 29 నిలువు బాధ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వే మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వేదన సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం కొరత 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ద వా 2, 3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి కొదవ సరిపోతుందండి. తర్వాత 33 నిలువు అదనంగా ఇచ్చేది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కొసరు సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం పరిమళం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా నా 2, 3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి వాసన సరిపోతుందండి.
తర్వాత 35 నిలువు కోతి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వానరం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం చూడరు ప్రసవించరు 3 అక్షరాలు రావాలన్నారు. 2-3 అక్షరాలుగా మనకు నరు అని వచ్చేసిందండి కాబట్టి కనరు సరిపోతుందండి. తర్వాత 39 నిలువు మనోహరం రమణీయం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కమనీయం సరిపోతుందండి. తర్వాత 42 అడ్డం వింజామర 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా రం 2-3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి చామరం సరిపోతుందండి. తర్వాత 49 అడ్డం నలచక్రవర్తి భార్య 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఎం 3 అక్షరంగా వచ్చింది కాబట్టి దమయంతి సరిపోతుందండి. తర్వాత 46 నిలువు రెండొంతుల కందకం 2 అక్షరాలు రావాలన్నారు. అంటే కందకం అన్న పదంలో కేవలం 2 వంతులే తీసుకోమన్నారు. మనకు దా 2 అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి కంద అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 45 అడ్డం చెక్కు మీద చేవ్రాలు 3 అక్షరాలు రావాలన్నారు. చేవ్రాలు అంటే సంతకం, మనకు కమ్ కూడా 3 అక్షరంగా వచ్చేసింది కాబట్టి 45 అడ్డం సంతకం సరిపోతుందండి. తర్వాత 41 నిలువు రంధ్రం చిల్లి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కంత సరిపోతుందండి. తర్వాత 45 నిలువు గ్రామీణ ప్రాంతాలలో వారానికోసారి ఏర్పాటు చేసే అంగళ్ళ సముదాయం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సమ్ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి సంత సరిపోతుందండి. తర్వాత 48 అడ్డం ఎవ్వరి మాట వినని వ్యక్తి హిట్లర్ లాంటివాడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా 3 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నియంత సరిపోతుందండి. తర్వాత 44 నిలువు కీడు అపకారం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి హాని సరిపోతుందండి. తర్వాత 36 నిలువు కాలం 3 అక్షరాలు రావాలన్నారు. సమయం సరిపోతుందండి. తర్వాత 40 అడ్డం పిపీలికం 2 అక్షరాలు రావాలన్నారు. పిపీలికం అంటే చీమ అండి. మనకు మా కూడా 2 అక్షరంగా వచ్చేసింది కాబట్టి 40 అడ్డం చీమ సరిపోతుందండి. తర్వాత 43 నిలువు భారం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు బరువు అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 47 అడ్డం చెట్టు వృక్షం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి తరువు అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం ఏకాక్షర పదాలు చూద్దామండి. ఇంకా అడ్డం 25తో తగాదా 1 అక్షరం రావాలన్నారు. అడ్డం 25 మనకు కళ అని వచ్చిందండి. కళతో తగాదా అంటే కలహం సరిపోతుందండి కాబట్టి 26 అడ్డం హం అన్న 1 అక్షరం రాస్తే చాలండి. తర్వాత 50 అడ్డం 25తో పూజా పాత్ర పూర్ణ కుంభం 1 అక్షరం రావాలన్నారు. అడ్డం 25 మనకు కళ అని వచ్చిందండి. కళతో పూజా పాత్ర అంటే కలశం సరిపోతుందండి. కలశం అంటే పూర్ణ కుంభం అని కూడా అర్థం వస్తుంది కాబట్టి 50 అడ్డం శం అని రాస్తే చాలండి. అంతేనండి. ఈ వారం పదకేలి పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.